పునరుత్థానుడైనటువంటి ప్రభు స్వరం వింటారో, ఆ స్వరం విన్నవాడు పండగ చేసుకునే క్రైస్తవుడుగా ఉండడు కానీ ఫలించే క్రైస్తవుడుగా ఉంటాడట. పండగ చేసే క్రైస్తవుడు అంటే సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం వస్తుంది, ఈరోజు ఈస్టర్ అని జ్ఞాపకం వస్తుంది. కానీ ఫలించే క్రైస్తవుడికి ప్రతిరోజు పునరుత్థాన పండగే. ఎందుకంటే పునరుత్థాన దేహంలో నేను ఐక్యమై ఉన్నాను. ఇప్పుడు నేను ఏ దేహంలో ఐక్యమై ఉన్నాను? యేసు ప్రభు పొందిన పునరుత్థానం ఉందే, ఆ దేహంలో ఐక్యమై ఉన్నాను. మీకు అర్థమైందా? బాప్తిసం పొందినప్పుడు ఆ దేహంతో పాటు నేను సమాధిలోకి వెళ్ళాను. ఆయన పునరుత్థానుడై పైకి లేచాడే మహిమా దేహంతో, ఆ దేహంలో నేను ఐక్యం అవడానికి సమాధిలో నుంచి, అనగా నీటి సమాధిలో నుంచి బయటికి లేచాను. అంటే నేను ఇప్పుడు ఏ దేహంలో ఐక్యమై ఉన్నాను? యేసు ప్రభు పునరుత్థాన దేహంలో ఐక్యమై ఉన్నాను. యేసు ప్రభు పునరుత్థాన దేహంలో ఐక్యమై ఉన్నాను. ఈ ఐక్యత మరణించేంత వరకు, అంటే ఈ దేహం మళ్ళీ మట్టిలోకి వెళ్ళేంత వరకు అలానే ఉంటే ఈ దేహానికి యేసు ప్రభు పొందిన నిజస్వరూపం ఏదైతే ఉందో అది మళ్ళీ రాబోతుంది. దానికి ముందుగానే ప్రిపేర్ అవుతుంది ఈ దేహం. ఆ మహిమా దేహాన్ని పొందడానికి ప్రిపేర్ అవుతుంది ఈ దేహం. అందుకే యేసు ప్రభు మరణించిన వారిని తిరిగి లేవమంటున్నాడంటే సమాధిలో ఉన్న